అటు గాంధీ భవన్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇంతవరకు తెలంగాణ ఉద్యమం చేసినట్టుగానే మళ్ళీ ఫీల్ అవుతారు వీళ్ళు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళ నాయన కేసీఆర్ చెప్పిన ముచ్చట ఈయన చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుండు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే, ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చెప్పిన మాటలు నిజంగానే ప్రజలు విన్నారు. ఏమిన్నారు మీరు? అప్పుడు మీ నాయన చెప్పిన మాటలు బ్రహ్మాండంగా ఉండే. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, నా పిల్లలు అమెరికాలో చదువుకుంటుర్రు, నా బిడ్డ అమెరికాలో ఉంది, నాకు అసలు ఆశ లేదు రాజకీయాల మీద, నా కోరికల్లా తెలంగాణ తేవడమే, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న విషయం బాగా నచ్చింది అప్పట్లో. తర్వాత నేను కానీ ఎవరు కానీ మా కుటుంబంలో ఏ అధికారంలోకి అది ఏ పోస్ట్ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది? అధికారంలోకి వచ్చినాక ఏం చేసేది చెప్పండి మీరు? నీళ్లు నిధులు నియామకాల నినాదం కోసమే కదా మనం పోరాటం చేసింది. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే నేను అక్కడెక్కడ ఫిషరీ ఇవాళ నేషనల్ ఫిషరీస్ డే, ఇంటిగ్రేటెడ్ ఎక్స్పోర్ట్ సంబంధించిన ఒక ఫిష్ మార్కెట్ని శంకుస్థాపన చేసి వస్తున్నాం 50 కోట్ల రూపాయలు పెట్టి. దాని ఎదురుగానే మొన్ననే ఫ్రూట్ మార్కెట్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ని కూడా స్థాపించడం జరిగింది. దాని పక్కనే ఇంకోటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఇంటిగ్రేటెడ్. మరి ఇవన్నీ కూడా మనం గత 10 సంవత్సరాలల్లా మిగులు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎందుకు చేసుకోలేకపోయినామో ఒకసారి ఆలోచించాలి. కేటీఆర్ గారు మీరు చెప్పే ముచ్చట దేనికోసం మీరు మీ గురించి ప్రజలు నిజంగానే అన్నం తినకుండా మీరు అధికారంలోకి రావాలని కోరుకుంటారో చెప్పండి. పాపం రోజు టీవీ చూస్తున్నట్టు ఎప్పుడు మా కేటీఆర్ వస్తాడు, ఎప్పుడు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడని ఆ ఫీలింగ్ నీకు ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదు. నువ్వు పగటి కళలు కానీ నువ్వు మధ్యాహ్నం పూట ఏం చేతగా అటు ఇటు కాక ఓ రోజేమో పులికేసి వేషం వేసి ఓ మీటింగ్ పెడతావు, ఓ చౌరస్తలా ఓ రోజు ప్రెస్ మీట్ పెడతావు, ఓ రోజు తొయ్యక పండుకొని కలగంటావు. రోజు ప్రెస్ మీట్లు పెడితే ఏమి ఒరగదు తరగదు, చెప్పిన ముచ్చటే చెప్పి ఏం కావట్లేదని రోజు చెప్తే ఏం కాదు కేటీఆర్ గారు. దాంతోపాటు మీ బావగారు ఒక సైడు తాడి చేతి అంతా పెరిగిండు, ముచ్చట ఏం చెప్తుండు, ఒక 3 నెలలు అవకాశం ఇస్తే మళ్ళీ వచ్చేది చేస్తారట. ఈడ ఏందా నువ్వు చేసేది? ఇరిగేషన్ నీ చేతిలో పెడితే ఏం చేస్తావు? పాత ఏమన్నా బకాయిలు వసూలు చేసుకుంటావా ఏంది? మిగిలిపోయినాయి అక్కడిక్కడ. అప్పట్లో ఏమన్నా కాంట్రాక్టర్లు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర ఏమన్నా హరాస్మెంట్ చేసి కూడా బిక్కుందాం అనుకున్నావా ఏంది? ఏం చేస్తావు నువ్వు? దగ్గర మేడిగడ్డను బొందలగడ్డ వేసిన పరిస్థితి నీదే. ఇరిగేషన్ శాఖ మీరే చెప్పిర్రు తుమ్మిడట్టి దగ్గర నీళ్లు సరిగ్గా సరిపోవు అని మేడిగడ్డ దగ్గర కట్టినామని. మేడిగడ్డ నుంచి మీరు 9 ఏళ్ల పైచిల్కు పాలనలా హరీష్ రావు గారు మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం మీద 1,27,000 కోట్లు ఖర్చు పెట్టిరు. మీరు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు ఇప్పుడు మటుకు ప్రజలకు ఒక్కసారన్న సమాధానం చెప్పారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు, ఎంత ఆయకట్టుకు ఇచ్చిర్రు, అసలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయా కాళేశ్వరం కింద? రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తాము, సంవత్సరానికి యావరేజ్గా 195 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తామని చెప్పారు మీరు. మొత్తం మీ హయాంలో 2019 నుంచి ఏది కాళేశ్వరం కట్టింది 2019 నుంచి 23 దాకా 162 టీఎంసీల నీళ్లు మీరు ఎత్తిపోసిర్రు ఎల్లంపల్లిలకు. తర్వాత ఏం చేసిర్రు? ఓ 63 టీఎంసీలు గేట్లే తెరిచిర్రు, వరదలు వస్తున్నాయి వెనకకి వెళ్ళాను. అంటే మీరు 9 ఏళ్లలో ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని నాకు 3 నెలల అవకాశం